జున్నూరి జే శ్రీనివాస్. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను. నేను వైఎస్ఆర్సీపీకి సీట్ ఆశిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశాను. నేను మెయిన్గా వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్గా అనకాపల్లి సీట్ ఆశిస్తూ ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఉంది. సో ఈ మీడియా ద్వారా అధిష్టానానికి నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంటు అనకాపల్లి పార్లమెంటు నాతో పాటు 7 ఎమ్మెల్యేలకు గెలిపిస్తాను. నేను వైజాగ్కి చెందినవాడిని. ఇక్కడ లోకల్గా మా ఫాదర్ 5 రూపాయల డాక్టర్ జున్నూరు జానకి రామయ్య గారు అబ్బాయిని నేను. ఆయన గొడవన్ డాక్టర్ గారు అని కూడా అంటారు. సో నేను లోకల్ నాన్ లోకల్ కాదు. నాకు ఎవరైనా ప్రత్యర్థులు ఎవరైనా ఒకటి ఓటుతో నాకు మాత్రం రెడీగా ఉన్నాను. నాకు అవకాశం ఇస్తే చాలు. మీరు గతంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు. నేను గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాను. కోవిడ్లో ఎస్పెషల్లీ చాలా వరకు ఇక్కడ ట్యాబ్లెట్లు ఫ్రీగా పంచిపెట్టాను. చాలామందికి మెడికల్ ట్రీట్మెంట్లు చేయించాను. చాలామందికి మెడికల్ బిల్స్ కట్టలేక బాడీస్ వదిలేస్తే వాళ్ళ గురించి ఫైట్ చేశాను. ఇవన్నీ కూడా చేశాను. ఇవన్నీ నేను పొలిటికల్గా చేయలేదు, నేను ఒక సోషల్ ఇదిగా చేశాను. సో ఈరోజు మాత్రం నేను వైఎస్ఆర్సీపీ సీట్ ఆశిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. ఒకవేళ సీట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందా? అది కూడా చెప్పబడుతుందా? సో ఇన్ కేస్ వైఎస్ఆర్సీపీ సీటు దక్కనిచో నేను ఇండిపెండెంట్గా ఆల్రెడీ నామినేషన్ వేశాను. నా నామినేషన్ కూడా స్క్రూటనీలో యాక్సెప్టెడ్ అయ్యింది. సో ఎవరు ఎంత ప్రత్యర్థులైనా సరే నేను వాళ్ళతో మోటుకోవడానికి రెడీగా ఉంటాను. సార్ ఇప్పటి వరకు 1952 నుంచి ఇప్పటి వరకు చూస్తే లోకల్ క్యాండిడేట్ గెలిచారు కానీ నాన్ లోకల్ ఎవరు గెలవలేదు అనకాపల్లి. మీకు తెలుసా విషయం? 1952 నుంచి ఇప్పటి వరకు గత మన హిస్టరీ తీసుకుంటే అనకాపల్లి పార్లమెంటు లోకల్ క్యాండిడేట్ గెలిచాడు, నాన్ లోకల్ ఎవరు గెలవలేదు. సో నాకు కానీ ఆపర్చునిటీ ఇస్తే నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను. గంటా శ్రీనివాసరావు లోకల్ కాదు కదండి, గంటా శ్రీనివాసరావు కూడా గెలిచారు. గంటా శ్రీనివాసరావు లోకల్ కాకపోయినా అప్పుడు ఆయన వైజాగ్కి చెందినవాడైనా ఆల్మోస్ట్ అప్పుడు విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నంలోనే ఉంది కదండి. అవంతి శ్రీనివాస్ కూడా విశాఖపట్నంలో ఉన్నారు అప్పుడు. సో ఆయన కూడా లోకల్ కిందే లెక్క వస్తారు. 4 దశాబ్దాలుగా మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు. సో నర్సీపట్నంలో ముత్యాల నాయుడు గారు వేసినా కూడా ఏమంటే ఈరోజు డెమోక్రసీలో ఎవరైనా ఏదైనా అడగచ్చు. నేను అడుగుతున్నాను, నా ఒపీనియన్ నేను అడుగుతున్నాను. ఇస్తారా లేదా అనేది అధ్యక్షానం డిసైడ్ చేస్తాను. చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సాల్వ్ చేయడానికే నేను ఈ బరిలో ఉన్నాను, క్యాండిడేట్ బరిలో. ఎందుకంటే మెయిన్గా చాలామందికి ఇక్కడ జాబ్స్ లేవు. ఓకే, చాలామంది చెప్తున్నారు ఫ్యాక్టరీలు వస్తాయి, మేము వస్తాయి కొత్తగా. ఫ్యాక్టరీలు వస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 years అవుతుంది ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఆ టర్మే అయిపోతుంది. ఓకే, నేను కానీ నాకు ఆ అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్న 720 ఫ్యాక్టరీలు ఉన్నాయి మన అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. 720లో మండలానికి 10 మంది చెప్పున నేను జాబ్ ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను. ప్రాధాన్యత ముందు మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకే మనం ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే చాలామంది ఇక్కడి నుంచి హైదరాబాదు ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నారు. మనం ఆ సమస్యని సాల్వ్ చేస్తే దానికన్నా పెద్ద విక్టరీ ఏమీ లేదు. ఓకే, అలాగే రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లు కూడా మంచి డెవలప్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.